కూటమి పార్టీలు నాయకుల మధ్య విస్తృత సమన్వయం ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను పవన్ కళ్యాణ్ ఎంత సఖ్యతతో ఉంటున్నామో క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల క్యాడర్ మధ్య కూడా అంతే సఖ్యత ఉండాలన్నారు. కూటమి పార్టీల కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని, బాగా పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నామని మితిమీరిన విశ్వాసంతో ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని సూచించారు. ప్రభుత్వ పనితీరే కాదు, నేతల వ్యక్తిగత ప్రవర్తనను ప్రజలు లెక్కిస్తారని పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాల కంటే ప్రజల ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పుష్కలంగా నీరు ఉండే ప్రాంతాల్లో కూడా తలసరి ఆదాయం తక్కువగా ఉంటోందని, మరోవైపు ఉద్యాన వాణిజ్య పంటల వల్ల మెట్ట ప్రాంతాల్లో తలసరి ఆదాయం పెరుగుతోందన్నారు. రైతులకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు.